సార్ నమస్తే, మీ పేరు? సుబ్రహ్మణ్యం అండి. నా పేరు రియల్ ఎస్టేట్. ఎలా ఉంది సార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉంది? పర్వాలేదండి. ఇప్పుడే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కొంచెం డెవలప్ అవుతుంది. అంతకుముందు ఏం లేదు కదా, ఇప్పుడే కొంచెం డెవలప్ అవుద్ది, అందరికి మంచి జరుగుతుందని కోరుకుంటున్నాం మేము కూడా. మరి గత ప్రభుత్వంలో మీకు ఎలా ఉంది సార్ రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మీరు ఏం చెప్తారు అసలు? అంటే ఇప్పుడు ఈ 3 రాజధాని ఒక పక్క నమ్మకం లేదు, రాజధాని ఇక్కడ అక్కడ అని చెప్పి ఎక్కడ పెట్టుబడి పెట్టాలన్నా కూడా అందరూ ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు మన అమరావతి రాజధాని అన్నారు కాబట్టి పెట్టేవాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ బాగుంటుందని నమ్ముతున్నాను. సరే అండి, అసలు సంవత్సర కాలం పూర్తయింది, ప్రభుత్వ పాలన స్టార్ట్ అయ్యి అసలు ఎలా ఉంది? బాగుందండి పరిపాలన. ఆయన చెప్పిన పథకాలు కూడా బాబు గారు ఒకరు ఇచ్చుకుంటూ పోతున్నారు, వన్ బై చేస్తున్నారు. మిగిలిన కూడా చేస్తారని చెప్పి అందరు జనాలు కూడా నమ్ముతున్నారు. ఖచ్చితంగా చేస్తారండి. అంటే ఈ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం మొత్తం అప్పులు పాలైపోయిందని చెప్తున్నారు, అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదేం లేదులేండి, ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్రం విడిపోయింది, మన మొదలే అప్పులు ఉన్నాయి. అప్పుల్లో కూడా బాబు గారు ఎలాగల దాన్ని ఒక వన్ బై చేసుకుంటూ పోతున్నారు. అప్పులైనా కామనే కదండి, మనకి ఐటీ కంపెనీలు లేవు, హైదరాబాద్ డెవలప్ చేశారు, విడిపోయి మనం వచ్చేసాము. ఇప్పుడు మళ్ళీ ఇంకా అప్పు తేని పని కాదు కదండి. మరి పథకాలన్నీ తీర్చండి, అప్పు ఎవరైనా చేయాల్సిందే, ఏ ముఖ్యమంత్రి చేయాల్సిందే, నిదానం చేసుకుంటూ పోతారు. అది సార్ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అసలు తేడా ఏం చెప్తారు అసలు? ఏముందండి, ఆయన చేశారు జగన్మోహన్ గారు, ఈయన చేస్తున్నారు. కానీ డెవలప్ అనేది బాబు గారు హయాంలో బాగా జరుగుతుందని అందరూ నమ్ముతున్నాం. అంటే సార్ ప్రజలకు అసలు ఎలాంటి ప్రభుత్వం కావాలో? పక్కన టీడీపీ వాళ్ళు ఏమో సంక్షేమం అభివృద్ధి రెండు కావాలని చెప్తున్నారు, పక్కన వైసీపీ గతంలో చూసుకుంటే డెవలప్మెంట్ మొత్తం పక్కన దోసేసి ఓన్లీ సంక్షేమం ఒకటే చూశారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు? మరి రెండు ఉండాలండి. ఇప్పుడు మా పిల్లలు చదువుకున్నారు, హైదరాబాద్ జాబ్ చేస్తున్నారు, మా సాఫ్ట్వేర్ మా బాబు. మరి రెండు ఉండాలి కదా, సంక్షేమం ఉండాలి, రెండు ఉండాలి. రెండు ఉన్నప్పుడు రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఒకదాని మీద ఉంటే కాదు కదండి. మరేంటి అసలు ఇటు ఈ రోజున ఐటీ మినిస్టర్గా లోకేష్ గారు పనితీరు ఎలా ఉంది? అసలు కంపెనీస్ అని తీసుకొస్తున్నారంటారా? చాలా వరకు పోరాడుతున్నారండి. ఆయన గారు చాలా కష్టపడుతున్నారు, అందరితో కూడా కలిసిమెలిసి ఉంటున్నారు. ఆయన చేస్తారని నమ్మకం, చేస్తారు. గత ఐటీ మినిస్టర్ తెలుసా సార్ మీకు? ఎవరో పేరు ఆయన పనితీరు ఎలా ఉంది అసలు? మరి చేశారు, వాళ్ళు కూడా పోరాటం చేశారు. కానీ అది కొత్త రాష్ట్రం కాబట్టి కొన్ని వాళ్ళు చిన్న మిస్టేక్ల వల్ల వాళ్ళు కొన్ని చేయలేకపోయారు. అంటే సార్ చంద్రబాబు నాయుడు గారు ముసలోడు అయిపోయాడు, ఆయనకి ఏం చేత కాదు, దోచుకోవడానికి వచ్చారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అసలు దానికి ఏం చెప్తారు మీరు? రాజకీయం కదండి, ఒకరు బుధతల్లి కూడా కామన్ ఇది. కానీ చేస్తారు, చంద్రబాబు గారు చేస్తారు. చెప్పిన వరకు ఆంధ్రని హైదరాబాద్ డెవలప్ చేస్తారు, ఆయన గారి వల్లే అంత డెవలప్ అయింది, బాబు గారి వల్లే. మన ఆంధ్ర డెవలప్ చేస్తారు, ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. దీనివల్ల భవిష్యత్తులో పిల్లలకు కానీ చదువుకునే వాళ్ళకి కానీ మంచి ఉపాధి కల్పిస్తారు, ఉద్యోగాలు వస్తాయి, ఐటీ కంపెనీ తీసుకొస్తారు, రాష్ట్రం బాగుపడుద్దని అందరూ నమ్ముతున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 2040 విజన్ అని చెప్పి. గతంలో హైదరాబాద్ ఐటీ శాఖ గారు తయారు చేశాను, ఇప్పుడు మన రాష్ట్రాన్ని కూడా అందరూ మన రాష్ట్రాన్ని చూసే విధంగా తయారు చేస్తారని చెప్పి బాబు గారే చెప్పారు. వాళ్ళు దాన్ని నమ్ముతున్నారా మీరు? చేస్తారని? చేస్తారండి, చెప్పింది చేస్తారు, 90% చేస్తారండి. ఆయనకి ఏంటంటే రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనే పట్టుదలతో ముందుకు వచ్చారు. ఆయన ఇప్పుడు 3 కూటమి కలిశారు, 3 కలిశారు, తప్పకుండా చేస్తారండి. మరి ఏం చెప్తారు అసలు? పక్కన జగన్మోహన్ రెడ్డి ఏమో ప్రజల్లో తిరుగుతాను, ప్రజల్లో ఉంటాను, ప్రజల పార్టీ ఏదైనా అందరూ వైసీపీ పార్టీ అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అసలు నిజంగానే ప్రజల పక్షాన్ని నిలబడ్డారంటే ఇంకా మనం చూసాం కదండి, ఇప్పుడు గత పాలకులు చూశారు. ఆయన నిలబడి చేస్తే మంచిది, ఆయన కూడా చేయాలి. ఆయన చేసినవి వీళ్ళు చేయలేదు, ఏమేమి చేశారు, ఆయన చేసింది ఏంటనేది వీళ్ళకి వివరించాలి. అందరికి యూట్యూబ్లో వచ్చినాయి, ఫోన్లు ఎక్కడి నుంచి తెలిసిపోతుంది కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు, ఎవరి పరిపాలన ఎలా ఉందో గమనిస్తున్నారు. నెక్స్ట్ అనేది ఇంకా టైం ఉంది, 4 సంవత్సరాలు. అంటే సార్ అసలు ప్రత్యక్ష పార్టీ ఏదన్నా అంటే ప్రభుత్వాన్ని విమర్శించడం, ఏదన్నా తప్పు చేస్తే దాన్ని ప్రశ్నించడం అలా చూస్తాం. ఏదన్నా ఉంటే జగన్ గారు అలా చేస్తున్నారు అనుకోవచ్చు. అసలు చేస్తున్నారు అసలు? అంటే ప్రజల్లో ఉండడం కానీ పార్టీని విమర్శించడం కానీ అలా చేస్తున్నారా? విమర్శ ఏం లేదు, కాకపోతే వాళ్ళు ప్రతి ఒక్క తప్పులు ఎత్తి చూపిస్తున్నారు, ఒకరు చేసినవి చూపిస్తున్నారు. కాకపోతే ఏంటంటే మనం చేసినవి ఏంటంటే జనాలు చెప్పుకోవాలి, మనం ఏం చేసాము, వీళ్ళు ఏం చేయలేకపోయాం చెప్పుకుంటే జనాలకు అర్థమవుద్ది. అలా నెక్స్ట్ వచ్చేదానికి ఆయన కృషి చేయాలి. ఆయన పక్కన జగన్ మళ్ళీ బాధ్యత చేస్తా అని చెప్తున్నాడు. అంటే గతంలో 11 సీట్లు ఇచ్చి పార్టీ పరిపాలన నచ్చక 11 సీట్లు ఇచ్చి పక్కన పెట్టారు, మళ్ళీ పాదయాత్ర చేసే ప్రజలు నమ్ముతారా? మరి కొంచెం కష్టమేనండి, ఎందుకు ఒకసారి అవకాశం ఇచ్చారు కాబట్టి మరి ఏం చేశారని జనాలు అందరూ చూశారు. మళ్ళీ అనేది ఇంకా మళ్ళీ పార్టీని మళ్ళీ గాలిలో పెట్టాలంటే చాలా టైం పడుతుందండి, కొద్దిగా ఎక్కువ ఆయన శ్రమ తీసుకోవాలి జగన్. ఏంటి అసలు వాళ్ళ పార్టీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అసలు ప్రజల గురించి మాట్లాడకుండా సినిమా డైలాగులు మాట్లాడటం, రప్ప డైలాగులు అని దాని గురించి విమర్శించడం. అసలు ఒకరైతేనేమో కన్ను కొట్టిన విధంగా తలకాయలు లేపేయాలి, మళ్ళీ ఏం తెలియనట్టుగా పగలెళ్ళి పరామర్శించినట్టు కానీ వాళ్ళు మాట్లాడతాం. అసలు ప్రజాప్రతినిధులు అలా మాట్లాడతాం, ప్రజలకు ఎలాంటి సందేశాలు ఇవ్వనుకుంటున్నారు సార్ అసలు? ఈ ప్రజాప్రతినిధులు కాబట్టి అలా అనకూడదండి, ఎవరైనా తప్పు చేసినా ఖండించాలి, ఇలా అనకూడదు. ఇవి మనము
వాళ్ళు ప్రజల ప్రతినిధులు కాదండి. ఇలాంటి రఫారఫన్న అలాంటి రాకూడదు. ఏమన్నా ఖండించాలి దాన్ని, అంతేగాని అది కరెక్ట్ అని జగన్ గారు అనకూడదు. అలా అంటే ప్రజల మంది చూస్తున్నారు. అవి మనము ప్రజలను మనసు దోచుకొని వాళ్ళు అయ్యో జగన్ గారు మాకు అనే ఒక ప్రేమతో ఓట్లేస్తారు, కానీ భయపడితే ఎవరు ఓటేయరండి, ఎవరు ఓటేయరు. అందుకోసం అలాంటి ఖండించాలి. వాళ్ళే వాటిని ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదు. అది ప్రజలందరూ గమనిస్తున్నారు. అది సార్ మరి ఎలా ఉండబోతుంది సార్ ఇప్పుడు 29 ఎలక్షన్స్ ఎలా ఉండబోతుంది? పక్కన పవన్ కళ్యాణ్ గారు ఏమో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ రానివ్వనని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇటు జగన్ గారు 2.0 చూస్తానని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అసలు ఎలా చూడొచ్చు అండి? చెప్పలేమండి, ఏంటంటే రాజకీయాలు కదండి ఇవి. ఆ ఒక్క నెలలో కూడా మా చివరి రాజకీయాల్లో మారిపోవచ్చు. అప్పుడు చంద్రబాబు కూడా లాస్ట్లో పసుపు వేశారు, అందరూ డబ్బులు తీసుకొని మొత్తం జగన్ గారికి వేశారు. అట్లా ఏంటంటే చెప్పలేము రాజకీయం చివరి దాకా. అది లాస్ట్లో కానీ చెప్పలేము. ప్రజెంట్ అయితే వాళ్ళు వీళ్ళని మనం డిక్లేర్ చెప్పలేమండి.